సన్నంతో రూపాయలు అడిగానమ్మా బల్లాలో పడితేనమ్మ కొండమ్మ దేవి ఆభరణ సొమ్ము పెట్టినదిరా మహాబాన సొమ్ము పెట్టానమ్మ కొండమ్మ దేవి సన్నాకి చాలు కట్టినదిరా కొండమ్మ బాబోతలారే పడ్డ గట్ట నేను ఉరికి బతాలట నేను పప్పనే అన్నట మీ మామ నడికి పవే నా ముద్దలుగా పరందమ్మ పరమాత్మ వైకుంఠవాస శ్రీమన్నారాయణ వారి పిల్లప్ప ఎవరికేం పాపం చేసిండే ఎవరికేం అన్యాయం చేసింది ఆ పాపిచ్చి దేవుడు 2 కళ్ళు పీకలేసిలే అమ్మా బాబు అమ్మా నాయనా ఏడున్నావా ఇక్కడ నీ ముందరే ఉన్నాను చూడు బాబు నీ ముందరే నా ముందర అవునప్పయ్యా అయ్యి నీ వంశ మరి వాళ్ళు ఇన్సన్నగా అయిపోయినావా ఆహా మేక ఏ అమ్మకి నడిమి ఇట్లా లేలే సన్నగా ఉండదు ఇదే పుట్టు పుట్టుకుంది అమ్మకు మూత అమ్మకు మేక పూల కొడక అమ్మ పాడే మేక నల్ల అమ్మకు మేక అంటే మేక అమ్మా బాబు అమ్మా నాయనా ఎవరికేం పాపం చేసినా ఎవరికేం అన్యాయం చేసినా పాపించి దేవుడు 2 కళ్ళు పీకొల్లేసినాడు బా ఎవరికేం అన్యాయం చేసిండు పొగలంతా కింద పడతాయి సాయంకాలం 5 గంటలేపటికి నాకు బొత్తిగా కనపడమ్మా 6 గంటలు ఏంటంటే నైట్ అంతా పుడకలాడాల్సి వస్తుందమ్మా బాత్రూమ్ రా బొల్లా కొడుకున్నావులే బాత్రూమ్ మా బాబు ఏడున్నావా ఎక్కడ ఉన్నాను రైరా ఏడా ముందరే లేదు ఎవరు అన్న సోతకేమో అన్యాయం చేసిన ఎవరికేం తప్పు చేసిన ఎవరికేం అన్యాయం చేసిన నా పాపిచ్చి దేవుడు 2 ఏడున్నావా ఇక్కడ ఉన్నాను చూడు బాబు ఏడా ముందరే నీ ముందరే రా లేదు మా అన్న దమ్ములకి ఏమన్నా అన్యాయం చేసిన ఏమో కదప్పయ్యా మేము 3 అన్నల దమ్ములు ఉండాము అవును 8 ఎకరాల జమీన్ ఉంది అవును కదా వాళ్ళిద్దరికి అర్ధ ఎకరా వాళ్ళిద్దరికి ఇచ్చేసి 7 ఎకరాలు మాత్రం తీసుకున్నాను వాళ్ళకి ఏమన్నా అన్యాయం చేసాను అన్న లేదులే అప్పయ్యా ఇక్కడే ఉన్నాను అప్పయ్యా ముందరేరా లేదు మా అప్ప మా అమ్మకేమన్నా తప్పు చేసానన్నే మా అమ్మ ముసలోళ్ళే పాపం ముసలోళ్ళకి బాధ పెట్టకూడదని పంచలోకి వేస్తాను నాకు చాలంటే ఇంట్లోకి ఎంగీలకి వెళ్ళొస్తాయమ్మని వాళ్ళకి ఎంగీలకి వెళ్ళకూడదు కదా దానికి తట్టాశమ్మ కొడితే వారగేసినలే ఏడుండవా ఇక్కడే ఉన్నాను బాబు ఏడారా నా పెండ్లాం బిడ్డలకి ఏమన్నా అన్యాయం చేసిన ఉండేది ఒకే పెండ్లాం అనేసి పెండ్లామకు బాధ పెట్టకూడదని ఇంకా ఒక పెండ్లాం ఇంకా 2 గట్టుకో వాళ్ళే మోసుకొని పోయి అక్కడ
కొడుకు బొల్లినా కొడుకులే ఆడినావా ఇక్కడ అప్పయ్యా ఏడా ఏడే నా ముందరే ఏడా నీ ముందరే ఉన్నాను చూడు నాయన చేతిలో అట్లాంటి మీద చచ్చిపోతానులేవా ఏమో ఈ మగలు బాధ అర్థం చేసుకుని చచ్చిపోరమ్మా ఏదో ముట్టుకుందా ఏడదప్పయ్యా ముట్టుకోలేదే ఇదా ఏడదరా చిక్కలేదే ఏడదప్పయ్యా అయి నీ మొగమే తలకాయ అప్పయ్యా ఇదికి ఎక్కడ నాయన తలకాయ చూసేమరా గుమ్మడికాయ ఎంతలా ముందు అమ్మకి అమ్మా బాబు అమ్మా నాయనా అమ్మా బాబు ఏ పాలగుండ పరిపట్టంలో మహాభక్తురా నేను అవలే నీ శేఖ రోగాల గుణాలు పగొట్టే శక్తి ఉందంటే అవలప్ప నువ్వు నా తల్లి లాంటిది అవును కదా నేను నీ బిడ్డ లాంటివన్నీ అవును బాబు తెల్లి శేఖ ఎంతో శక్తి ఉంటుందంట అవును నన్ను ఎత్తి మీద ఏమని చేపెట్టి నాకు 2 కెండ్లు వస్తాయి అలాగనే బాబు ఆహా గోవింద నారాయణ వెంకటవాస పాయరా అయ్యో అయ్యో వచ్చిన ఉండేవి మిరపకాయని అక్కడ చూసారే తెల్లి శక్తి ఎంత శక్తి అంటే చూసువా మీ అమ్మకు శక్తి మా అమ్మకుందా భక్తి మీ అమ్మకుందా శక్తి ఉండాలంటే మెయిన్ భక్తి ఉండాల పో శక్తి ఉండాలంటే భక్తి ఉండాలా భక్తి ఉండాలంటే శక్తి ఉండాలా ఇవి 2 ఉండాలంటే సాయంకాలం 6 గంటలు ఎప్పటికో 2 అంటే చల్ల సామరానికి ఎడ్లు కెరపరమ్మా చూడు అవి 2 అంటే చెన్నై శక్తి భక్తి వచ్చేది చూడరా చూడరా ఏం అంతంతలా ఉండే సొమ్ములా అప్పయ్యా మీ అమ్మకుంటే మా అమ్మకే నీ పెళ్ళమ్మకే నా పెళ్ళమ్మకే మీ అమ్మకిలే మా అమ్మకిలే చూడరా అమ్మకి ఎంత తలా ఉండే చూడరా వాడు చూడరా బట్టి అట్లే చేయదే నువ్వు బొల్ల కొడుకుతే తబలాడా బొల్లే మా బాబు చూడరా రెట్లు భార్యలు ఇంకా అంతలా ఉండాలా అవే ఆడాలకు అందమా సొమ్ములా మీ అమ్ముకుంటే మా అమ్ముకుంటే రెడ్లు భార్యలని రెడ్లు భార్యలని ఇంకా అంతలా ఉండాల మన సన్నోళ్ళు అమ్మగారులకు ఉంటాయా ఎవరు రాసోతలు చూడప్ప ఇత్తలు పెట్టుకుని ఇట్లోకి వచ్చి అల్లాడిస్తా అంటాయా అప్పయ్యా అంతంతలావు కాదరా సబ్బులు ఎంత